లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అసలు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి, అండ్ టాప్ 5 పిక్ చేసుకోవాలంటే ఎలాంటి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మంచిది అంటారు? స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసి ఫండ్స్ ఏవైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ పైన, అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారము ఇండియాలో లిస్ట్ చేసుకుంటే 251 ప్లస్ అంటే నుంచి మిగిలిన లిస్టెడ్ స్టాక్స్ అన్నిటిని స్మాల్ క్యాప్స్ అంటారు. కొన్ని మైక్రో కూడా ఉంటాయి, బట్ ఎనీథింగ్ బిలో 250ని స్మాల్ క్యాప్ స్టాక్స్ అంటారు అనమాట. వీటిలో మేజర్గా అంటే ఒక 60% వరకు వీటిలో ఇన్వెస్ట్ చేసి రెస్ట్ ఆఫ్ ద 40 వేరే వాటిలో చేస్తే, అంటే ఫోకస్ ఈజ్ ఆన్ స్మాల్ క్యాప్స్లో పెట్టే ఫండ్స్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటాం. ఓకే. సో ఈ ఫండ్స్ ఎందుకు అంటే ఇంపార్టెంట్ అంటే సంబడి రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అంటే నాకు లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను, నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలి, ఐ డోంట్ మైండ్ హెచ్చు తగ్గులున్నా నాకేం పర్లేదు, అలాంటప్పుడు మాత్రమే ఇందులో పెట్టాలన్నమాట. సో ఎందుకంటే స్మాల్ క్యాప్స్ వచ్చేసి వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది, సో హెచ్చు తగ్గులు చాలా ఉంటాయి. బికాజ్ ఈ కంపెనీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ స్టిల్ మార్కెట్ షేర్ క్యాప్చర్ చేసుకోవాలి, ఇంకా పెరిగే స్టేజ్లో ఉంటాయి, గ్రోయింగ్ స్టేజ్లో ఉంటాయి, ఆర్ మేబీ ఒక రీజన్లో ఉంటాయి, ఆర్ ఒక పర్టికులర్ ప్రోడక్ట్తో మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు దే ఆర్ డైవర్సిఫైయింగ్ అయి ఉంటాయి, ఆర్ ఓన్లీ ఇండియాలో ఉంటాయి, ఇప్పుడు ఫారిన్ కంట్రీకి వెళ్తున్నాయి కొన్ని కంపెనీ. సో దే హ్యావ్ స్టిల్ లాట్ ఆఫ్ హెడ్ స్పేస్, అంటే ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నాయన్నమాట. సో అలాంటప్పుడు అడ్డంకులు కూడా ఎక్కువ రావచ్చు. సో పడిపోవడం కానీ పెరగడం కానీ, ఈవెన్ మేనేజ్మెంట్ కూడా అప్పుడప్పుడే నేర్చుకుంటూ ఉంది, యూనో హౌ టు కోప్ విత్ దిస్ న్యూ కండిషన్స్. అలాంటప్పుడు సో వాటి రిస్క్ కూడా ఉంటుంది, మేనేజ్మెంట్ రిస్క్ ఉంటుంది, రెగ్యులేటరీ రిస్క్ ఉంటుంది, అండ్ కాంపిటీషన్ రిస్క్ ఆల్సో. ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు ఇన్ని రోజులు సీరియస్ తీసుకొని కాంపిటీటర్ పెద్ద లార్జ్ క్యాప్ కానీ మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి సేమ్ ఫీల్డ్లో, దే కెన్ ఆల్సో స్టార్ట్. సో అంటే స్మాల్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ గ్రో కావడానికి, అంటే పెద్ద కంపెనీ అవ్వడానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. సో అందుకోసమే రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకోసమే రిస్క్ ఎక్కువ ఉన్న చోట రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి. జనరల్ ప్రిన్సిపల్ ఏంటి ఇన్వెస్ట్మెంట్కి ఏంటంటే, ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో అక్కడ రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. సో రిస్క్ లేని చోట రిటర్న్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఎఫ్డీస్లో రిస్క్ ఉండదు కాబట్టి అందుకే నీకు రిటర్న్స్ వచ్చేసి 7.5 బ్యాంక్ రిటర్న్స్. సో అందుకోసమే సో స్మాల్ క్యాప్స్ ఏంటంటే హయ్యర్ రిస్క్ ఉన్నాయి ఫండ్స్. సో అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఒక 4-5 సంవత్సరాలకు తప్ప ఇన్వెస్ట్ చేస్తాననుకుంటే తప్ప ఐడియల్గా స్మాల్ క్యాప్స్ పనికిరావు అనమాట, లార్జ్ క్యాప్సే పెట్టుకోండి. సో లాంగ్ టర్మ్కి ఆర్ ఎస్ఐపి చేసుకోవడానికి మీకు ఒక 10 సంవత్సరాలకి పిల్లలకి కానీ, ఆర్ మీరు ఇంటికి కానీ ఇంకా వేరే ఏదైనా గోల్ ఉందనుకోండి, ఎస్ఐపి చేసుకోవచ్చు. బట్ లంసమ్ పెడితే మాత్రం లాంగ్ టర్మ్ తప్ప షార్ట్ టర్మ్లో మన పడిపోయే అవకాశాలు ఉండొచ్చు ఇండెక్స్. ఎందుకంటే దీనికి వోల్టిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సపోజ్ సెన్సెక్స్ ఒక 10% పడితే ఎక్కువ మటుకు ఏమవుతుంది, స్మాల్ క్యాప్ వచ్చేసి 15-20% పడిపోయే అవకాశం. సో అందరూ తట్టుకోలేరు. సో మనం ఏదైతే పర్పస్తో ఇన్వెస్ట్ చేస్తామో ముందే తీసేస్తాం అనమాట. అందుకోసం అవన్నీ జరగవద్దు అంటే మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే ముందే డిసైడ్ చేసుకోవాలి, ఓకే నాకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవసరం లేదు లంసమ్, అందుకే ఇందులో పెడుతున్నానని. వన్స్ యు ఆర్ డన్, అంటే ఈ డిసిషన్ తీసుకున్నారు అంటే ఏ ఫండ్స్ బెటర్. సో వచ్చేసి ఒక 25 ఫండ్స్ దాకా ఉన్నాయి ఇండియాలో, ఇది స్మాల్ క్యాప్ ఫండ్స్. కొన్ని చాలా ఓల్డ్, కొన్ని రీసెంట్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇందులో వచ్చేసేసి ఐడియల్గా మాత్రం మేము ఎస్ఐపి ద్వారా పెట్టమని చెప్తాం జనరల్గా. వెరీ రేర్ కేసులో నాకు లాంగ్ టర్మ్ ఈ డబ్బులతో నాకు అస్సలు అవసరం లేదు అంటేనే లంసమ్ తీసుకోండి. అండ్ కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ వాళ్ళే లంసమ్, కొన్ని స్మాల్ క్యాప్ ఫండ్స్ లంసమ్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ నిప్పాన్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది, నిప్పాన్ ఇండియా, దే ఆర్ వాళ్ళు తీసుకోవట్లేదు, మనం లంసమ్ పెడతా అన్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే స్మాల్ క్యాప్ స్పేస్ వచ్చేసి లిమిటెడ్, అంటే కంపెనీ మార్కెట్ స్పేస్ తక్కువ కాబట్టి, సో ఎక్కువగా డబ్బులు చాలామంది రిటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి అందరూ స్మాల్ క్యాప్లో పెట్టేసరికి టూ మచ్ ఫండ్స్ అయిపోయాయి. సో టూ మచ్ ఫండ్స్ బట్ టూ ఫ్యూ ఆపర్చునిటీస్. సో అలాంటప్పుడు ఫండ్ మేనేజర్స్ ఏంటంటే లిమిట్స్ పెట్టేసుకున్నారు అనమాట. సో అందుకోసమే ఎస్ఐపి ద్వారా అయితే ఇబ్బంది ఉండదు, కొన్ని ఫండ్స్ తీసుకుంటున్నాయి, బట్ కాషియస్గా ఉండాలి. లంసమ్ పెట్టేప్పుడు మాత్రం దాని బదులు ఇంకొక మెథడ్ ఉంటుంది, ఎస్టీపీ అంటారు. సో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఏంటంటే, మీరు పెట్టాలనుకున్న, లైక్ ఎగ్జాంపుల్
ఒక మంచి ఫండ్ వచ్చేసి క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ ఉంది. సో ఇందులో పెట్టాలనుకుంటే, ఇన్వెస్ట్ చేయాలనుకుంటే క్వాంట్ లిక్విడ్ ఫండ్లో పెట్టి అందులోంచి వీక్లీ ఎంత కానీ ఆర్ 15 డేస్కి ఇంత అనుకుని ఒక 3 months యావరేజ్ 6 months యావరేజ్ తీసుకుంటే ఏంటంటే మార్కెట్ పడిపోయినా కానీ సడన్గా మనం పెట్టిన సపోజ్ ఒక 5 లక్షలు పెడుతున్నాము, 5 లక్షలు ఇవాళ పెట్టేసి ఒక 2 months లోపల మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఒక 10% 20%, ఒక 50,000 లక్ష రూపాయలు తక్కువ కనబడితే బాధేస్తుంది. దాని బదులు ఒక 3 months యావరేజ్, సో 50,000ని ఎవ్రీ వీక్ 40,000, అసలు 5 లక్షలని 40,000 అట్లా చేసుకుంటే ఒక 12 to 13 weeks 14 weeks లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్కి వెళ్తుంది, స్మాల్ క్యాప్ ఫండ్కి. సో దానివల్ల ఏంటంటే యావరేజ్ రిటర్న్స్ వస్తాయి. ఈ 3 months యావరేజ్ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫండ్ అన్నమాట. ఓన్లీ దిస్ ఐడియల్ ఫర్ లాంగ్ టర్మ్కి అయితే. సో ఒక బెస్ట్ 5 చూసుకుంటే, టాప్ 5 ఆర్ బెస్ట్ 5 చూసుకుంటే కేటగిరీలో అకార్డింగ్ టు మీ, ఒకటి ఇంతకుముందు చెప్పినట్టు క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్. వాళ్ళ ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది, వాళ్ళ మెథడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ క్వాంట్ డేటా మీద అనమాట. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వచ్చి మోస్ట్లీ క్వాంట్ డేటా మీద ఫోకస్డ్. దెన్ ఇంకొకటి బంధన్ స్మాల్ క్యాప్ ఫండ్, ఇంతకుముందు ఐడిఎఫ్సి అనేవాళ్ళు. సో ఈ బంధన్ లాంగ్ టర్మ్ నుంచి చూసుకుంటే కూడా యూజువల్లీ బెటర్ పర్ఫార్మింగ్ ఫండ్. అండ్ ఐటీఐ స్మాల్ క్యాప్ ఫండ్, ఇంకొకటి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్. నా ఇన్వెస్టర్స్లో చాలా సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు, కన్సిస్టెంట్గా టాప్ స్మాల్ క్యాప్ ఫండ్గా ఉండింది. అండ్ ఇంకొకటి అలాగే సేమ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. సో అది కూడా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు టాప్ స్మాల్ క్యాప్ ఫండ్గా ఉండింది. అండ్ ఆల్ ఆఫ్ దిస్ మీరు చూసుకుంటే 60 లాస్ట్ క్యాలెండర్ ఇయర్లో చూస్తాం. పాస్ట్ డేటా, ఫ్యూచర్ మనకు తెలియదు, బట్ ఫాస్ట్ డేటా చూసుకుంటే 60%+ రిటర్న్స్ ఇచ్చాయి ఈ ఫండ్స్. ఈ కేటగిరీలో కొన్ని 30-35 కూడా ఇచ్చాయి. సో జస్ట్ బికాజ్ స్మాల్ క్యాప్ ఉంది అని చెప్పేసి అన్ని స్మాల్ క్యాప్స్ మంచిగా పర్ఫామ్ చేసే అవకాశం లేదు. సో ఈ 30లో కూడా, ఎందుకంటే ఒక్కొక్క ఫండ్ మేనేజర్ ఒక్కొక్క పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటారు. కొన్ని పోర్ట్ఫోలియోలు చాలా బాగా ఇస్తాయి, కొన్ని పోర్ట్ఫోలియోలు మంచి రిటర్న్స్ ఇవ్వవు. సో అందుకోసం ఈ 5లో ఏవి పిక్ చేసుకున్నా అంటే మనం రాంగ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉందన్నమాట. మంచి రిటర్న్స్ రావచ్చు. సో మీరు సొంతంగా పెట్టుకున్న, అడ్వైజర్ ద్వారా పెట్టుకున్న ఈ ఫండ్స్ వెదర్ ఎస్ఐపి ద్వారా కానీ, ఎస్టీపీ ద్వారా కానీ, ఆర్ లంసమ్ ద్వారా కూడా వీటిలో ఎంటర్ అవ్వచ్చు అనమాట. సో జాగ్రత్త, స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకొని పెట్టాలి వెన్ కంపేర్ టు లార్జ్ కానీ మిడ్ కానీ తీసుకుంటే అనమాట. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.